హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు ఒక కొండల్లో ఉంటున్న ఒక ట్రైబల్ విలేజ్ చూపించబోతున్నాను. అక్కడ వాళ్ళ ట్రైబల్ లైఫ్, వాళ్ళ విలేజ్ లైఫ్ స్టైల్, వాళ్ళ ట్రైబల్ హౌసెస్ ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది మాత్రం తేడా కొట్టినా డింకీలు కొట్టేస్తాం. ఈ మధ్యలో కొంచెం చిన్న గడ్డలాగా అనమాట, చిన్న వాటర్ స్ట్రీము చూడొచ్చు. ఫ్రెండ్స్ చూడొచ్చు దారి ఎలాగ ఉందో, దారుణంగా ఉందన్నమాట. చూడండి, మొత్తం రాళ్ళు, అప్పు, ఏమాత్రం స్లిప్ అయినా కింద ఉంటాం అన్నమాట. చూడండి ఇలా ఉంది దారి. ఫ్రెండ్స్ ఫైనల్గా రెండు కొండలు ఎక్కి దిగిన తర్వాత ఊరు దగ్గరికి వచ్చినట్టు ఉన్నాం. చూడొచ్చు, ఇది మొక్కజొన్న పంట. ఇదిగోండి, ఇదేంటి దెబ్బగడ్డి కదా, దెబ్బగడ్డి, మామూలుగా మట్టి గోడలు, మట్టి ఇల్లు. ఏమ్మా బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇదన్నమాట పరిస్థితి. ఏం పేరమ్మా మీ పేరు? ఏం పేరు మీ పేరు? చిక్కుడమ్మ. ఇది దేనికమ్మా? ఇది కోళ్ళకా? ఇది ఇందులో పెట్టకపోతే జంతువులు వస్తాయి ఆ రాత్రులు అప్పుడు? పర్వాలేదా? ఓకే, పదండి అటు వెళ్దాం, పదండి. అక్కడ ఒక ఇల్లు ఉన్నట్టుందమ్మా, అక్కడ అటువైపు. ఓడుకా? చూద్దాం సార్. ఇక్కడ మళ్ళీ ఇంత మేకలు, ఆవులు. ఏమండి, ఏంటి ఇది? మీకు ఏంటిది కట్టుకున్నారు? కోళ్ళకా? కోళ్ళకి ఇది కట్టారా? ఓకే. మీది ఇల్లు ఎక్కడ ఉందమ్మా? అక్కడేనా? ఓకే. మరేంటి కోళ్ళకి ఇంత పెద్ద కట్టారు? జంతువులు వస్తాయేటి? ఎన్ని కోళ్ళు ఉన్నాయి? ఎక్కువ ఉన్నాయా? పర్లేదులేండి, కోళ్ళు బాగానే కట్టారు. 3 గుడ్లు ఉన్నాయి. ఏం పేరమ్మా మీ పేరు? సీతమ్మ. ఓకే ఓకే. అయితే ఇప్పుడు నీళ్ళు అక్కడే ఉందా? పెంకుటిల్లు ఉంది మీదేనా? అది ఇటువైపు ఉన్నదా? ఓకే ఓకే. ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయమ్మా ఇక్కడ? 2 అన్నదమ్ములు ఉన్నారు. కాదు, మొత్తం ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అంటున్నా? 5 ఉన్నాయా? ఓకే ఓకే. మరి ఇంత దూరం రావడానికి కారణం ఏంటమ్మా? మీరు ఈ కొండల మీద మేము రావడానికి దగ్గర 2 గంటలు పట్టింది. మీరు ఎగిరిపోతుంది కోళ్ళు. మీరు ఇంత దూరం చూడడానికి కారణం ఏంటి? అదే కొండల మీదకి వచ్చి ఉండడానికి కారణం ఏంటంటున్నా? ఏంటమ్మా? దగ్గర అక్కడ అన్ని ఇక్కడ వచ్చినాము. మా అసలు చాలా దూరం ఉన్నది. చాలా దూరం ఉంది. అదేనండి, ఇప్పుడు మరి ఇక్కడ ఎవరు లేరు, దిగాలి. నెక్స్ట్ ఏంటంటే ఎవరు ఇక్కడ లేరు, మీ 5-6 కుటుంబాలే కదా ఉన్నారు. ఎల్లున్నారులే, ఎవరైనా మీ 5-6 కుటుంబాలే ఉండాలి. మరి మీకు ఇబ్బంది అనిపించదా? లేదు, బాగానే ఉంది ఇక్కడ. అయితే పొలం అంత ఉంది కాబట్టి ఇక్కడ ఉంటున్నారు. నీళ్ళు కిందికి ఉన్నాయి. నీళ్ళు ఒకటే తెచ్చుకోవడానికి ఇబ్బంది. మోటార్ తెచ్చినాం. మోటార్, కరెంట్ అయితే ఉంది. ఓకే, కరెంట్ ఉండడం వల్ల ప్రాబ్లం లేదు. కానీ మరి టీవీ లేదు కదా, మీకు ఇబ్బంది ఉండదు? లేదు, మీకు టీవీ చూసి అలవాటు లేదు.
మరి డబ్బులు ఉంటే ఏంటమ్మా మరి డబ్బులు ఉంటే వస్తుంది. డబ్బులు ఉంటే వస్తుంది అంటారు. ఏం పండిస్తున్నారు? ఏం పంట పండిస్తున్నారు? సామలు, సోళ్ళు. అదే వర్షం ఉంటే మెట్టుధాన్యం పండుతుంది. మెట్టుధాన్యం వర్షం లేకపోతే లేదు. అయితే ఇప్పుడు మరి చామల కాటికి వాటర్ అవసరం లేదా? నీళ్ళు అవసరం లేదా? మీరు ఏ దూరల కింద వస్తారమ్మా? తెగ ఏ తెగ వస్తుంది మీది? కొండదూరలా? ఓకే ఓకే. ఇదేంటి ఇది? బొట్టు పుట్టుమచ్చ అది? అది అది ఇది ఇదా పచ్చబొట్ట? చిన్నప్పుడు వేస్తారా? ఎందుకు వేస్తారంట అలాగా? మరి నాకు తెలియదు. అమ్మా నాన్న చిన్న పాప ఉన్నది కదా. అదే అదే. ఓకే ఓకే అమ్మా. ఇదంతా ఏంటమ్మా? చామల ఇది? ఇదేంటి పంట? చామల, పెద్ద సామలు. ఓకే. ఇటువైపు ఉన్న ఇదేంటి? ఇది సోళ్ళు. చోళ్ళ మీదే? ఓకే ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ మా వాళ్ళది, ఇక్కడ నుంచి కిందికి దాకా మాది. ఓకే. ఇదంతా చోళ్ళు ఇది. వర్షం లేదు, నీళ్ళు ఉండాలమ్మా వీటికి. ఇది ఇదేం చెట్టు ఇది? జంపరా? ఏంటి కాయలు డిఫరెంట్గా ఉన్నాయి? పెద్ద కాయలా? ఏంటి తొనలు ఉంటాయి ఇట్లోనే? అంటే మన ఏది ఆరెంజ్ ఇదేంటారు, బత్తాయి పళ్ళు లాగా బాగుంది. పెద్ద పళ్ళు ఉన్నాయి. ఇక్కడైతే సెటప్ చేశారన్నమాట. ఇది మామూలు వాటర్కి. ఇది ఇదేంటి దంచుకోవడానికా? ఇక్కడే పెట్టేసుకున్నారు బయటనే. ఓకే. ఇంక ఇటువైపు పాలగుళ్ళు ఏమైనా ఉన్నాయి ఇటువైపు? ఇది ఎవరిది ఇల్లు? మీదేనా? చూపించండి ఒకసారి. దేనికి వాడతారు అది? చూపించండి ఒకసారి. వంట ఎక్కడ చేసుకుంటారు? ఇక్కడ తెచ్చి పెట్టుకుంటారు. ఓకే. లైట్ ఉందా లోపట? లైట్ లేదా? ఉన్నట్టుంది కదా కరెంట్. తగులుతుంది. అదేలేండి. కాకపోతే ఇలాగ మళ్ళీ అటక మీద పెట్టారు. ఎందుకు ఇలా కింద వేయకుండా? కాదు, ఇది అటక వేస్తారు, అటక పెట్టారు కదా, ఎందుకు అలా పెట్టారు? అంటే నీళ్లు రాకుండా? ఏంటి నీళ్ళు రాకుండానా? ఈ పుల్లలు అవి బాగానే ఉన్నాయి. డోకు ఇదంతా వంటగది అనమాట మీకు. ఇది బాగుంది సెటప్. వంట చేస్తున్నారా? ఏంటి ఉండేదమ్మా ఇది? ఇదేంటిది? ఓకే. ఇదేంటి వండుతున్నారు? చారా? ఓకే. ఎంత ఉదయం ఉండాల్సినారు వంట. ఇది మజ్జిగ, అన్నం. అది పదంగం బయట. అయితే డోరు తడకలా పెట్టారనమాట. ఇది డోర్ ఇలా ఉంది ఫ్రెండ్స్, చూడొచ్చు. థ్యాంక్ యూ అమ్మా, చాలా విషయాలు చెప్పారు వచ్చినందుకు. చూపించారు మీ ఇల్లులన్నీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్గా ఉంటుంది మరిన్ని మంచి వీడియోలు చేయడానికి. మరొక వీడియోలో కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఆల్.